గత 2 రోజులుగా ఉషా డిజైనర్స్ కాంట్రవర్సీ నడుస్తున్న విషయం తెలిసిందే. 20,000 లాస్ అయ్యాను నేను మీ దగ్గర పట్టు చీరలు తీసుకొని. ఒక పట్టు చీర 10,000 అని చెప్పారు అని చెప్పి ఆవిడ అడిగినా సరే, ఆవిడ ఇంతకు ముందు చేసిన వీడియోల్లో టెస్ట్ చేసింది ప్యూర్ అనేది ఎలా ఉంటుంది అని. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ అయిన తర్వాత కూడా టెస్ట్ చేశారు. ఏ శారీస్ అయితే ఆవిడ తీసుకుందో ఆ శారీస్ని తీసుకొచ్చి చేసింది. వాటికి వీటికి తేడా మీరే చూడండి. అక్కడ క్లారిటీగా కనిపిస్తుంది అది పట్టు శారీ కాదు, తనకు అమ్మింది అని ఈవిడ చేతుల మీదగానే కనిపిస్తుంది మనకి. ఒక్కసారి మీరు కూడా చూడండి, ఆ వీడియో పెడతాను. పట్టుని ఎలా చెక్ చేయాలి అనేది క్వాలిటీ ఇదిగోండి మేడం. ఇప్పుడు ఇది ఉంది కదా, జస్ట్ ఇదిగో ఇవన్నీ మేడం, ఇవన్నీ కూడా ఇప్పుడు వెబ్సైట్ లో అప్లోడ్ చేశాను మేడం. ఇదిగో శారీలో నుంచి ఒక 4 దారాలు కట్ చేశాను. ఇదిగోండి మేడం, ఇదిగోండి మేడం, బూడిదలాగా. ఇప్పుడు ఇది ప్యూర్ అంటారా? ఓకేనా మ్యామ్? ఇంకొకసారి నిన్న నాకు ఈ థాట్ రాలేదు మేడం. నిన్న నాకు ఈ థాట్ రాలా. అంటే ఇట్లా కాల్చి ఆ సిచ్యువేషన్ లో అంత వాదన జరుగుతున్నప్పుడు ఇది ప్రూవ్ చేయొచ్చు అన్న థాట్ నా గబక్కంత అట్లా. ఇంతకు ముందు మీకు ప్యూర్ ఎలా టెస్ట్ చేయాలో నేనే చూపించా. ఇదిగో చూడండి మేడం, ఇదిగో బూడిద కనపడుతుందా? ఇది కూడా కాల్చమంటే నేను కాలుస్తాను. 1 సెకండ్. ఇదిగో కాల్చిందే కదా. చూసారు కదా, ఇప్పుడు 2 టెస్టులు పెట్టారు. ఇంతకు ముందు ఆవిడ చేసిన టెస్ట్, తర్వాత ఆవిడ కాంట్రవర్సీ అయిన తర్వాత చేసిన టెస్ట్. రెండిట్లకి కరెక్ట్గా మీరు చూడండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళి. తను పొడి అనేది రాలిపోతుంది. ప్యూర్ పట్టు శారీ అనేది మీకు బూడిదలా కనిపిస్తుంది ఫస్ట్ ఆవిడ చేసింది. సెకండ్, ఇప్పుడు కాంట్రవర్సీ అయిన తర్వాత చూడండి, అది బాల్స్ లాగా పడిపోతుంది. అది పెద్దగా ఆవిడ చూపించడానికి ట్రై చేసింది, కానీ మసి అనేది ఆ మసి పెద్దగా కనిపించలేదు. కాకపోతే ఆవిడ చెప్తుంది అలా మసి కనిపిస్తుంది చూడండి అని. మీరు ఒకసారి చూడండి, అక్కడ పోనీ ఫస్ట్ది సెకండ్ది చూడండి, మసి అంతా ఫస్ట్ది ఎలా కనిపిస్తుంది, ఇక్కడ ఎలా మసి కనిపిస్తుంది అన్నది. తర్వాత ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఈ వీడియో చేయడం వేస్ట్ కదా. ఆవిడ ఉన్నప్పుడే చేస్తే ఆ స్మెల్ రాదు. ఇప్పుడు ఇది కాలిస్తే, ఆవిడ ముందు కాలిస్తే ఈ జుట్టు స్మెల్ వస్తుంది అన్నారు, ఆ స్మెల్ రాదు, తెలిసిపోతుంది. తర్వాత ఈ పొడి పొడిగా రాలిపోతుంది, ఇది ఆవిడ ముందు తెలిసిపోద్దని చెప్పి మీరు చేయలేదు, అంతేనా?